మిరపకాయ నువ్వుల కారపొడి చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకున్నాను. ఒక 10 వేరుశనగ గుళ్ళు, ఒక పావు కప్పు నువ్వులు, ఒక పావు టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర. ఇవన్నీ దోరగా వేయించుకుందాం. నువ్వులు దోరగా వేయితేనే టేస్ట్గా ఉంటాయండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ఆనపకాయ తీసుకున్నాను. నేను ఇప్పుడు చెక్కు తీయకుండానే శుభ్రం కడిగేసాను. చెక్కు తీయకుండానే కట్ చేస్తాను. ఆనపకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. శుభ్రంగా కొంచెం ఉప్పు పైన రుద్దేసి శుభ్రంగా కడిగేసుకొని పై తొక్క ఉండగానే కట్ చేసుకోవాలి. ఆనపకాయని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేరే ఒక కడాయి పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు వేద్దాం. కొంచెం తాలింపు వేగిన తర్వాత కొంచెం ఆవాలు అవి చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్నా. కొంచెం ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం. ఇలా కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు ఆనపకాయ పీసెస్ వేసేస్తాం. ఇప్పుడు నువ్వుపప్పు ఇందాక మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ చేసుకుని పొడుము చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఆనపకాయని మగ్గనిచ్చాను. ఇప్పుడు మూత తీసి చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇంకా అసలు వాటర్ పోయే అవసరం లేదు. ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం మగ్గిపోయి చక్కగా మెత్తగా ఆనపకాయ ఉడికిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక నువ్వుల కారం చేసుకున్నాం కదండి, ఇప్పుడు అందులో యాడ్ చేసాం. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ నువ్వుల కారం రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.